హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే షాపింగ్కి వెళ్ళొచ్చానమాట. దాంతోపాటే బెడ్షీట్ కొనుక్కొని వచ్చాను. సో బెడ్షీట్ అయితే చాలా బాగుంది. పిల్లో కవర్స్ అయితే చాలా అమేజింగ్ అనమాట. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ పిల్లోకి చూడండి ఎంత ఈజీగా వేసేస్తున్నాను. ఇంతకు ముందు దానికంటే ఇది చాలా పెద్దగా చాలా బాగుంది. అండ్ నాకు పిల్లో కవర్స్ అయితే చాలా అంటే చాలా నచ్చిందనమాట. దీంతో పాటే బెడ్షీట్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా అమేజింగ్గా ఉంది. సో నేనైతే ఫుల్ హ్యాపీ. సో షాపింగ్కి అయితే మార్నింగ్ వెళ్ళొచ్చేసాను. మా ఆయన ఆఫీస్ వెళ్ళిన వెంటనే వెళ్ళొచ్చేసాననమాట. తర్వాత అయితే నేను వెళ్ళను. మా అబ్బాయిని పిలుచుకొని వచ్చిన తర్వాత అస్సలు వెళ్ళను. ఇంకెందుకంటే తను స్కూల్ నుంచి అప్పుడే వచ్చుంటాడు. ఇంకా తన టైం తను సరిపోదు కదా. తను హోంవర్క్ రాసుకోవడానికి, ఆడుకోవడానికి, ఇంకేదైనా తినడానికి, ఇలా ఏదైనా థింగ్స్ చేసుకోవడానికి తన టైం నేను తీసుకునేసేనట్టు ఉంటుంది. సో అందుకనేసి నేను ఎప్పుడు కూడా మా పిల్లోని పిలుచుకుని వచ్చేక ముందరే వెళ్ళొచ్చేస్తాను. సో ఇంకా వెళ్ళొచ్చేసిన తర్వాత తను ఆడుకుంటూ ఉంటాడు. తన థింగ్స్ ఏదో తను చేసుకుంటూ ఉంటాడు. నేనైతే ఇలా నా బెడ్షీట్ స్ప్రెడ్ చేయడము, తెచ్చిన థింగ్స్ని అంతా ఆర్గనైజ్ చేసేయడం, ఇలా వర్క్ అంతా చేసేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు నా టైం నాకు దొరికింది, తన టైం తనకు దొరికింది అలాగా. సో ఇంకా పిలుచుకొని వచ్చేటప్పుడే ఆన్ ది వేలోనే కూరగాయలు అన్నీ దొరుకుతాయి మాకు. సో పాలక్ చేసి చాలా అంటే చాలా రోజులైందనేసి పాలక్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా వర్షాలు అయితే బాగా పడుతూనే ఉన్నింది కదా. అన్ని కూరాకులు కసకస అని అస్సలు దాన్ని టచ్ చేయడానికి కూడా ఇష్టమయ్యేది కాదు. అంత కుళ్ళిపోయేదనమాట. అండ్ తీసుకునేటప్పుడే చాలా స్మెల్లీగా ఉండేది. అందుకే ఇప్పట్లో నేను ఈ కూరాకంతా తెచ్చిందే చాలా అంటే చాలా తక్కువ. సో పాలక్ అయితే చాలా రోజులైందనేసి పోయి చూస్తే చాలా బాగుండిందనమాట. అంటే చాలా బాగాలేదు, బాగుండింది. అందుకే లేతగా ఉండేదాన్ని అంతా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా నైట్కి వచ్చేసి ఇదే డిన్నర్ అనమాట. ఇంకా కొత్తిమీర కూడా తెచ్చుకున్నాను. ఇదైతే ఓకే, బాగుండేదంతా క్లీన్ చేసి తీసేసుకున్నాను. పాలకైతే ఇంత వచ్చింది. సో దీన్ని వండే లోపల అంతే అంత అయిపోతుంది. కూరకంతా ఎప్పుడూ అంతే కదా, చూడడానికి చాలా ఎక్కువ కనిపిస్తుంది, కుక్ చేసేటప్పుడు చాలా తక్కువైపోతుంది. ఇంకా పప్పు అయితే నేను మా పిల్లోని స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చేక ముందే సోక్ చేసేసి వెళ్ళింటిని. సో అందుకనేసి ఇక్కడ మంచిగా సోక్ అయింది. ఒక 2 hours దాకా సోక్ అయింది. ఇప్పుడైతే కొంచెం హాట్ వాటర్ పోస్తున్నాను. త్వరగా అయిపోతుంది, ట్రై చేయండి. సో కొంచెం ఎక్కువ వాటరే పెట్టుకున్నాను. ఇక్కడ ఈ ఫామ్ అంతా తీసేస్తున్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంతా చాలా వరకు తగ్గినాయి. ఇంకా పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇవైతే చాలా కారంగా ఉంది. సంతలో తెచ్చుకునింది లాస్ట్ వీక్. చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. నేనైతే ఒక 5-6 వేసే చోట 2-3 వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సాంబార్కంతా ఇంకా ఎక్కువ వేసేదాన్ని, ఒక అంటే 7-8-9 అలా వేసేదాన్ని. ఇప్పుడైతే తగ్గించేసినాను. చాలా కారంగా చాలా బాగుంది. అండ్ కూరకంతా వేసేసి ఉప్పు కారం అంతా కూడా వేసేసుకుంటున్నాను. ఒక చిన్నగా కారం పొడి వేసుకుంటున్నాను, సాంబార్ పౌడరు. టేస్ట్ కొంచెం బాగుంటుంది, థిక్నెస్గా కూడా బాగా వస్తుందనేసి. సో లిడ్ క్లోజ్ చేసేసి కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా చేసామంటే బ్లాస్ట్ అయ్యేదంతా తగ్గుతుంది. బికాజ్ ఆ ఫుడ్ స్టిక్ అయిపోయి ఉంటే అప్పుడు మనం చూసుకోము కదా, అప్పుడే ఇలా బ్లాస్ట్లు అంతా జరుగుతూ ఉంటాయి. సో బెటర్ మనం ఇలా చేసేదంతా కొంచెం మన సేఫ్టీ మనం చూసుకున్నట్టు ఉంటుంది. ఇంకొచ్చేసి చపాతీ పిండి అయితే కలిపేస్తున్నాను డిన్నర్కి అనేసి. దీంతోపాటు కొంచెం క్యాబేజ్ పళ్ళెం కూడా చేస్తున్నాను. రైసు, క్యాబేజ్ పళ్ళెం, చపాతీ అయితే సరిపోతుంది ఈ రోజుకి. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను క్యాబేజ్ అయితే కట్ చేసేస్తున్నాను. మా ఇంట్లో మా ఆయనకి మా పిల్లోనికి క్యాబేజ్ అంటే చాలా నచ్చుతుంది నేను చేసే విధానం. బట్ ఈసారి ఏంటంటే నేను కొబ్బరి ఫ్రీజర్లో పెట్టినాను, టెంకాయ దాన్ని తీయడమే మర్చిపోయాను అనమాట. సో అందుకే ఈసారి టెంకాయ వేయకుండా చేశాను. ఏం చెప్తారో, తింటారో తినరో అనేసి కొంచెం థింక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ మధ్యలో ఈ దంటు ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేస్తాను. అది కొంచెం గట్టిగా ఉంటుంది. అది తినడానికి కూడా ఎవరు ఇష్టపడరు ఇంట్లో. సో ఇప్పుడు వచ్చేసి చిన్నగా కట్ చేస్తున్నాను. సో మీరు డెఫినెట్గా ఇట్లా ట్రై చేయండి. క్యాబేజ్ నచ్చని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. యాక్చువల్గా చెప్పాలంటే మా ఆయనకు అస్సలు నచ్చేది కాదు క్యాబేజ్ అంటే. పప్పులో పెట్టినా నచ్చదు. ఇంకా పప్పు వేసి వంచారు చేస్తారు కదా, అలా చేసినా కూడా తనకు నచ్చేది కాదన్నమాట. అలాంటిది ఇలా ఒకసారి ట్రై చేశాను. రీసెంట్గా మా అమ్మాయి చెప్పించింది. ఊరు వెళ్ళాం కదా, అప్పుడు ఈ పళ్ళెం చేసింటే అప్పుడు మా ఆయన ఇష్టంగా తిన్నారు. ఇంకా అప్పటి నుంచి నేను కూడా చేస్తున్నాను. సో ఇంకా ఈ ఆకు కూడా చాలా నీట్గానే ఉన్నింది, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి కట్ చేసి వేసేసాను. సో దీనికి కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటేనే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఇది క్వాంటిటీ తగ్గుతుంది కదా, అప్పుడు ఎక్కువ ఉప్పు అయినట్టు ఉంటుంది. సో కొంచెం తక్కువ వేసుకుంటేనే బెస్ట్. లేదంటే ఫైనల్గా తాలింపు పెట్టుకునేటప్పుడు వేసుకుంటే ఇంకా మంచిది.
అండ్ ఇక్కడ వచ్చేసి కూరకైతే విజిల్ వచ్చింది. ఒక 3 విజిల్స్ దాకా వదిలాను. సపరేట్గా తీసి పెట్టేసి ఇప్పుడైతే ఈ క్యాబేజ్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇది ఒక్క విజిల్ వస్తేనే సరిపోతుంది. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఒక 2 విజిల్ వదిలితే సరిపోతుంది. ఇక్కడైతే చూడండి బాగా కుక్ అయిపోయింది. రాళ్ళు వేసేసి పప్పు గుత్తితో ఎనిపేస్తున్నాను. ముందైతే దాన్నేమో అంటారు రాళ్ళ శెట్టి, రాళ్ళు వేసి ఉంటారు, చిన్న చిన్నగా రాయిలు ఉంటాయి. ఇదంతా వేసేసి చాలా ఈజీగా ఇట్లా ఎనిపేయచ్చు అనమాట. చాలా క్విక్గా అయిపోయింది. నా దగ్గర ఉండింది యాక్చువల్గా అది. మేము ఫస్ట్ ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చినప్పుడు ఇంకా అదైతే పగిలిపోయిందనమాట. చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ తీసుకోవడానికి చూస్తే ఇక్కడ అలాంటివి దొరకట్లేదు. ఇంక ఊరు నుంచి తెచ్చుకోవాలి. ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడే వేరే వేరే లగేజ్లన్నీ ఎన్నో ఉంటాయి. ఇంకా ఈ షెట్టిని తీసుకుని వస్తే అది బైక్లో వేరే వస్తాము, ఎక్కడైనా విరిగిపోతే ఇంకా మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుందనేసి ఇంకా దాన్ని తెచ్చుకోవట్లేదు. బట్ చూస్తున్నాను రాళ్ళు ఉండేది, లోపల రాళ్ళు ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది దాంతో వంట చేస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ అంతా కట్ చేస్తున్నాను. చూడండి ఇది చిన్న చిన్న ఆనియన్స్ కదా, దీన్ని కట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది. అండ్ ఆల్సో కారంకి కండ్లో నీళ్ళు ఏర్లు అయి పారుతుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ చాపర్లో వేసేసుకుంటున్నాను ఈసారి. సరే చాలా ఈజీ అయిపోతుంది. సో నాకు బాగా నచ్చిందనమాట. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానంటే అర్థం చేసుకోండి నాకు ఎంత నచ్చిందనేసి. ఇలా వంట చేస్తూనే ఉన్నాను, కరెంట్ పోయిందన్నమాట. అబ్బా, కరెంట్ పోతే అస్సలు ఏం పని కాదు. ఇంకా చాలా విసుగొచ్చేస్తుంది. ఇంకేం చేసేది లేదు, నేను ఇంకేం చేయలేననేసి అలానే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఇంకా పాజ్ ఇచ్చానంటే కూర్చోంటే మళ్ళీ లేచి వచ్చి చేయడానికి అంత ఇంట్రెస్ట్ రాదన్నమాట నాకు. సో క్యాబేజ్ కూడా నీట్గా కుక్ అయిపోయింది. మొబైల్ టార్చ్ ఉంది కదా, దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుని చేసేస్తున్నాను. సో పల్యంకి అయితే ఇది సరిపోతుంది, క్యాబేజ్ పల్యంకి అనేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను, సాసులు జీలకర్ర వేసుకున్నాను, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఈ ఆనియన్ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. సో దీంతోనే కొంచెం ఆనియన్ తీసి కూరకు సాంబార్ తిరగబాతకు కూడా సపరేట్గా తీసి పెట్టేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టెంకాయ తురిమిండేది ఉంటుంది కదా, దాన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత క్యాబేజ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే అసలు అవంతా ఎందుకు మర్చిపోయానంటే ఈ కరెంట్ ఇలా పనిస్తూనే ఉంది, పోతుంది వస్తుంది. ఈసారి అయితే పోయింది రానే లేదు, అంత మబ్బులో చేసుకున్నాను వంటలంతా. సో ఇంకా టెంకాయ స్కిప్ చేసేసాను లేదు కాబట్టి. కానీ చాలా బాగుంది టేస్ట్. కాంప్రమైజ్ ఏం అయ్యిందేంలే, చాలానే బాగుంది. ఏమంటే టెంకాయ వేస్తే కొంచెం క్రంచీగా బాగుంటుంది. సో టెంకాయ లేకుండా చేసిందనుకో కొంచెం సాఫ్ట్గా బాగుంది. చపాతీకి అయితే చాలా బాగుంది. ఇంకా రైస్తో కూడా సైడ్లో పెట్టుకొని తినొచ్చు అనమాట. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కలుపుతున్నాను, బికాస్ సిందిపోతుంది కదా. చూడండి కరెంట్ పోయింది కదా, కరివేపాకు వేయడం కూడా మర్చిపోయాను. పక్కన తెచ్చిపెట్టుకున్నాను వాష్ చేసి, బట్ వేయలేదన్నమాట. ఇంకా మళ్ళీ ఆ కరివేపాకు వేసి ఇప్పుడు వేస్తున్నాను, కొంచెం కరివేపాకు ఫ్లేవర్ అన్నా రాని అనేసి. సో క్యాబేజ్ పల్యం అయితే చూడండి ఎంత క్విక్ అయిపోయింది కదా, చాలా ఈజీ. కట్ చేసుకొని విజిల్ వచ్చి తాలింపు పెట్టుకునేస్తే అయిపోయింది. సో పైన ఒక 2 కరివేపాకు పెట్టేసి మూత మూసేసి సపరేట్గా పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి కూరకు సాంబార్ ఉంది కదా, మన సాంబార్ కూడా తిరగబాత పెట్టకపోతే బాగుండదు కదా. సో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, సాసులు జీలకర్ర ఇంకా ఆనియన్, తెల్లగడ్డలు కూడా వేసుకోవచ్చు దంచేసి. నేను ఈసారి అయితే ఆనియన్ వేస్తున్నాను. కూరకు సాంబార్కి అయితే కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తాను నేను తిరుగుబాతులోకి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ కొంచెం పసుపు వేస్తే ఈజీగానే ఫ్రై అయిపోతుంది. సో ఇది చాలా చిన్నది కదా, కుట్టిగా ఉంది కదా, కలబెట్టడానికి ఈ స్పూన్ యూజ్ చేస్తున్నాను. సో ఇది కుట్టిగా ఉంది కదా, పని కూడా ఎక్కువే, అంటే ఫ్లేమ్ ఎక్కువ పెట్టలేను. ఎక్కువ పెట్టానంటే ఈ గిన్నె మొత్తం కాలిపోతుంది. ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఇది తెచ్చుకున్న తర్వాత. అండ్ కరివేపాకు పచ్చిది ఇప్పుడు గుర్తుగా వేశాను, కూరకు సాంబార్ చాలా బాగుంటుంది అనేసి. సో ఇక్కడైతే ఫ్రై అయిపోయింది చూడండి, డార్క్ కలర్ టర్న్ అయింది కదా. ఇప్పుడైతే సాంబార్లో వేసేసామంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళాను కదా, హింగ్ తీసుకురావాలి అనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఆ హింగ్ మర్చిపోయి మిగతావన్నీ తెచ్చుకుంటున్నాను. ఇక్కడ బయట షాప్స్లో కూడా వెళ్తున్నాను కానీ మళ్ళీ మర్చిపోతూనే ఉన్నాను, ఏందబ్బా తెలియదు. ఇంకైతే చపాతీలు కూడా చేసేస్తున్నాను.
కరెంట్ అయితే వచ్చిందబ్బా ఫైనల్‌గా దేవుడా అనిపించింది. చపాతీ పిండి చాలా సాఫ్ట్‌గా బావునింది. అంటే బాగా కలిపింటిని ఈసారి. ఆహ్, నా గురించి నేనే గొప్పలు చెప్పుకుంటున్నాను. అంటే అంత బాగుండింది. చూడండి ఎంత క్విక్‌గా రౌండ్‌గా వచ్చింది. నాకు అంత ఈజీగా రౌండ్ రాదు చెప్పాలంటే. సో, బా వచ్చింది గదా! నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. పెనం కూడా మంచిగా కాలింది. చపాతీ అయితే వేసేసాను. ఈవెన్‌గా కాలుతుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా! పల్చగా చేసింటిని. టేస్ట్ కూడా చాలా బాగుంది. చపాతీది కూడా సాఫ్ట్‌గా అండ్ ఇంకా చపాతీలంతా ఇలా కాల్చుకుంటూ వెళ్ళాను. ఎంత లేదు ఒక 4, 5 కాల్చుకున్నాను అంతే సరిపోతుందనేసి. యాక్చువల్‌గా ఒక 6-8 కాల్చాలనుకునింది. బట్ మా ఆయన వచ్చేసి సంగటి కావాలన్నారు. జొన్నపిండి సంగటి. ఇంకా నాకు మా అబ్బాయికి మాత్రం చపాతీ చేసేసాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక చపాతీ కాల్చిన తర్వాత చెప్పారనమాట. ఇంక అందుకనేసి దాని తర్వాత మాకు మాత్రం చపాతీ చేసేసి మా ఆయనకి ఈ జొన్నపిండి సంగటి చేస్తున్నాను. సో, లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నింది. అంటే మార్నింగ్ రైసే. మార్నింగ్ రైస్‌ని కొంచెం వేసి బాగా కొత్త ఉడికిన తర్వాత పిండి తగినంత వేసుకునేసి ఇలా నీట్‌గా ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. 7-10 మినిట్స్ కొంచెమే చేస్తున్నాను కదా! 7 మినిట్స్ అయినా కూడా సరిపోతుంది. సో, ఇలా బాగా ఈ దోస గింట్లోనే కలిపేస్తున్నాను. సో, నేను మాకందరికీ ఇలానే చేస్తాను. ఒకవేళ ఎక్కువ చేసుకోవాలంటేనే సంగటి కట్ట ఉంటుంది కదా! దాంట్లో కలుపుతాననమాట. చాలా చిన్న క్వాంటిటీకి ఎందుకు దాన్నంతా తీసుకొని మళ్ళీ కింద కూర్చొని అదే పెద్ద ప్రాసెస్. అందుకే నేను ఈ దోస గింట్లోనే కలిపేస్తాను. ఏం లేదు మనకి ఏం కావాలి పిండి బాగా కలవాలి. ఆ ముద్ద బాగుండాలి అంతే కదా! ఆ మెట్టి కట్టు పెట్టుకొని సంగటి కట్టులోనే కలకాల్సిన అవసరం ఏం లేదు. సో, సంగటి కూడా అయిపోయింది. క్యాబేజ్ పల్లెము, కూరకు సాంబారు, ఇంకా ఒక 3, 4 చపాతీలు చేశాను. కొంచెం రైస్ ఉన్నింది. దాన్ని కూడా పెట్టేసాను. ఇక్కడ కరెంట్ పోయినందుకు ఎంత సామాన్లు పడిందో చూడండి. అబ్బబ్బా! ఈ పనంతా అయ్యేసరికి సాలైపోయుంటే ఈ సామాన్లు కడిగేది ఇంకో పెద్ద పని. అందుకే ఇంకా ఉండే సామాన్లంతా ఫస్ట్ ఆర్గనైజ్ చేసేస్తున్నాను. మనకి టబ్ ఖాళీగా ఉండాలి కదా! టబ్ ఖాళీ అయితే ఇంకా సామాన్లు కడిగి పెట్టేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అందుకనేసే ఫస్ట్ సామాన్లంతా ఆర్గనైజ్ చేసేస్తున్నాను. ఇంకా లంచ్ బాక్స్‌లంతా ఆఫ్టర్‌నూన్‌లో కడిగిండేది పెట్టేసామంటే పెద్ద పని అయినట్టే. ఇక్కడ చూడండి భోజనం తర్వాత ఇంకా ఎన్నయిందో. అబ్బబ్బబ్బా! సామాన్లు కడిగే పండుగ. సో, ఇంకా నేనొచ్చేసి ఇవంతా నీట్‌గా వాష్ చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ కూర్చున్నానంటే ఒక్కసారి కూర్చున్నామంటే ఇంక అంతే. ఇంకా లేవలేము. 10 మినిట్స్, 5 మినిట్స్, 7 మినిట్స్ అనుకుని పోస్ట్‌పోన్ చేస్తూనే ఉంటాము. ఇంక అందుకనేసే నేను ఫస్ట్ అంతా చేసేసి తర్వాత కూర్చోవాలని ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఫైనల్‌గా వచ్చేసరికి కొంచెం చపాతీ పిండి, కూరాకు సాంబారు, ఇంకా పాలనైతే ఎప్పిడ్చేసి ఇలా మొత్తం ఆర్గనైజ్ చేసేసి కిచెన్ క్లీన్ చేసేసాను. సో, వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.